హాయ్ అండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మోడల్ బ్లౌజెస్, చాలా వెరైటీ డ్రెస్సెస్ చూసి నాకు కూడా అలాంటివి ఎలాగైనా కుట్టాలని నా ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సపోర్టర్. హాయ్ అండి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మోడల్ బ్లౌజెస్, చాలా వెరైటీ డ్రెస్సెస్ చూసి నాకు కూడా అలాంటివి ఎలాగైనా కుట్టాలని నా ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సపోర్టర్ అవ్వాలని చాలా ఆశగా ఉండేదండోయ్. కానీ నాకు అలా నేర్చుకోవడానికి సరైన ప్లాట్ఫామ్ ఎక్కడా అని ఆలోచిస్తుండగా, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన తల్లి ఎలా గుర్తొస్తుందో, అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడానికి మనం ఉపయోగించేది అదే గూగుల్ తల్లండి. అలా గూగుల్లో సెర్చ్ చేయగా చాలా టైలరింగ్ ఇన్స్టిట్యూట్ గురించి చూశాను. అందులో టాప్ ప్లేస్లో ఉన్న మన ఎంఎస్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ గురించి చూసి ఇది ఎక్కడా అనే డౌట్ నాకు వచ్చి లొకేషన్ ద్వారా వెళ్తుండగా మన ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కొంచెం పైకి వెళ్ళగానే మన జీవీఎంసీ ఆఫీస్ వస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఘుమఘుమలాడే బిర్యానీ వాసనలతో 4 AM బిర్యానీ పాయింట్ వచ్చింది. ఆ ఘుమఘుమలాడే బిర్యానీ వాసనని పీల్చుకుంటూ అలా పక్క సందులో నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే సిపిఈ జూనియర్ కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలతో కళకళలాడిపోతూ కనిపించింది. అది దాటగానే రఘు కాలేజ్ ఆపోజిట్లో ప్రశాంత్ అపార్ట్మెంట్ 2nd ఫ్లోర్లో మొత్తానికి ఎంఎస్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చేసాను. అమ్మయ్యా, ఈవిడే మీనాక్షి మేడం, హెడ్ ఆఫ్ ద ఎంఎస్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్. అదేదో సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదండి, మేడం సార్, మేడం అంతే అని. నిజంగానే ఇక్కడ మా మీనాక్షి మేడం కూడా మేడం సార్, మేడం అంతే. అలా ఎందుకన్నానంటే, మాకు మిషన్ కూడా తొక్కడం రాదు మేడం అన్నవాళ్లే బొటిక్స్ పెట్టుకుంటూ డిఫరెంట్ మోడల్స్ డ్రెస్సెస్ కుడుతున్నారంటే మీరే ఆలోచించండి. మా మేడం నేర్పే విధానం సూపర్ అంటే సూపర్ అండి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే నో టైం లిమిట్. మార్నింగ్ వచ్చేవాళ్ళు ఈవినింగ్ వరకు కూడా ఉండి నేర్చుకోవచ్చు. ఇక్కడ హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్స్, కాలేజ్ గర్ల్స్ ఇలా ఎంతోమంది నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు ఫన్నీ వీడియోస్ చేస్తూ మిమ్మల్ని అందరినీ అలరిస్తూ ఉంది మా ఎంఎస్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కనుక టైలరింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎంఎస్ టైలరింగ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ.